పేదలు, అనాథులు, అభాగ్యులకు ఆపద్బంధుగా, మానవతావాదిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన భారతరత్న మదర్ తెరీసా జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మదర్ తెరీసా అసలు పేరు గోచా అగ్నేస్. మదర్ తెరీసా 1910 ఆగస్టు 26వ తారీఖున నికోలా బోజాచువు, డ్రానా బోజాచువు పుణ్య దంపతులకు మెసిడోనియా దేశపు రాజధాని అయినటువంటి స్కోపేజీ ఈ పట్టణంలోనే జన్మించారు. మదర్ తెరీసా అసలు పేరైనటువంటి గోచా అగ్నేస్ కు అర్థం పూల మొగ్గ అని అర్థం. మదర్ తెరీసాకు లాజర్ అనే సోదరుడు, ఏజ్ అనే సోదరి ఉండేవారు. సామాన్య కుటుంబంలో జన్మించిన మదర్ తెరీసా వయసు 9 ఏళ్లప్పుడే తండ్రి మరణించారు. తల్లే కుటుంబ భారాన్ని మోసింది. మదర్ తెరీసాకు తల్లే సర్వస్వం అయ్యారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడవద్దని చెప్పడము, రోడ్డుపైన స్పృహ లేకుండా పడి ఉన్న ఒక వ్యక్తిని తల్లి ఇంటికి తీసుకొనిచ్చి సఫర్రేలు చేయడము, తల్లి బోధనలే మదర్ తెరీసాకు సేవాగుణం వైపుకు మళ్లించాయి. అమ్మతో కలిసి ప్రతిరోజు చర్చికి వెళ్లడము, ప్రతి ఆదివారము పేద ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నం అయ్యేవారు. 18 ఏళ్ల వయసులోని మదర్ తెరీసా పేద ప్రజలకు సేవ చేయడానికి నన్నగా మారారు. భారతదేశంలోని కరువులు, వ్యాధుల గురించి తెలుసుకొని చెలించిపోయారు. భారతదేశంలోని మిషనరీలో చేరి సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తల్లి నుండి వీడ్కోలు పొంది తిరిగి రాలేదు. 1928 సెప్టెంబర్లో ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ వెళ్లి 2 నెలల పాటు కొత్త లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ను నేర్చుకున్నారు. ఈ డబ్లిన్ నగరంలోనే గోచా అగ్నేస్ కాస్త సిస్టర్ తెరీసాగా మారిపోయారు. 1928 డిసెంబర్లో ఐర్లాండ్ దేశమైనటువంటి డబ్లిన్ నుండి మదర్ తెరీసా మరో 3 యంగ్ సిస్టర్తో కలిసి ఓడనెక్కి మెడిటరేనియన్ సముద్రము, సూయజ్ కాలువ, ఎర్ర సముద్రం ద్వారా ఇండియన్ ఓషన్లోకి ప్రవేశించి కొలంబో, మద్రాసు మీదుగా ఎట్టకేలకు 1929 జనవరి 6న భారతదేశంలోని కలకత్తాకు చేరారు. ఇండియా చేరిన మదర్ తెరీసాను అనుభవము, ప్రార్థన, విద్య మరియు హిందీ, బెంగాలీ భాషలు నేర్చుకోవడానికి 2 ఏళ్ల శిక్షణ కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఉన్న డార్జిలింగ్ కు పంపారు. శిక్షణ పూర్తి చేసుకున్న మదర్ తెరీసా 1931 మే 25న ఒక ప్రత్యేక కార్యక్రమంలో తన జీవితాన్ని దేవుడికి అంకితం చేశారు. తర్వాత సిస్టర్ తెరీసా కలకత్తాలోని ఉన్న లెరెటో కాన్వెంటు ఇంటాలీలో చేరి జియోగ్రఫీ బోధించారు మరియు సెయింట్ మేరీ బెంగాలీ మీడియం స్కూల్లో క్యాటెజిజం బోధించారు. 6 ఏళ్ల తర్వాత అనగా 1937 మే 24న సిస్టర్ తెరీసాకు తన 27 ఏళ్ల వయసులో తన మిగిలిన జీవితమంతా పేద ప్రజల కోసం అంకితం చేస్తానని దేవుడికి వాగ్దానం చేశారు. నాటి నుండి సిస్టర్ తెరీసా కాస్త మదర్ తెరీసాగా పిలువబడ్డారు. మదర్ తెరీసా తమ బోధనను కొనసాగిస్తూనే 1944లో సెయింట్ మేరీ స్కూల్ కు ప్రిన్సిపాల్ గాను, సెయింట్ తెరీసా స్కూల్ కు ఇన్ఛార్జ్ గా కొనసాగారు. మంచి ఉపాధ్యాయురాలుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. పేదలు, అనాథలు, వ్యాధిగ్రస్తులకు సేవ చేయాలన్న తలంపుతో బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు మెడికల్ ట్రైనింగ్ కి వెళ్లి 1948 డిసెంబర్ 21న తిరిగి కలకత్తాకు చేరారు. 1948 డిసెంబర్ 21న మదర్ తెరీసా మొదటిసారిగా క్యాథలిక్ నన్లతో కలిసి కలకత్తా నగరంలోని టట్లాలో ఉన్నటువంటి పేద కుటుంబాలను మరియు పాన్ బగారు, మోతీజ్ హిల్లు, టిల్జాలా మురికివాడలను సందర్శించారు. 1949 జనవరిలో తెల్సా మురికివాడలో డిస్పెన్సరీని, మోతీజ్ హిల్లు మురికివాడలో పాఠశాలను ప్రారంభించారు. 1949 ఫిబ్రవరిలో గోమన్స్ బ్రదర్స్ ఇంటిలో చేరారు. తనతో పాటు లారెంటో కాన్వెంట్ లో చదివిన 12 మంది అమ్మాయిలతో కలిసి 1950 జూన్లో చిన్న సొసైటీని స్థాపించారు. 1951లో భారతదేశ పౌరసత్వాన్ని తీసుకున్నారు. కలకత్తా కార్పొరేషన్ సహకారంతో 1952 ఆగస్టు 22న నిర్మల్ హృదయను స్థాపించారు. అనాథ పిల్లల కోసం శిశుభవన్ను ప్రారంభించి ఎంతో మంది పిల్లలను హక్కున చేర్చుకున్నారు. ప్రారంభించిన భవనం సరిపోకపోతే 1953లో ఏజీసీ బోసు రోడ్లోని ఈ పెద్ద ఇంటికి మార్పు చేశారు. నేను సందర్శించినప్పుడు కూడా ఈ భవనంలో ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు.
1953 ఫిబ్రవరి నుండి ఈ పెద్ద ఇంటిని మదర్ హౌస్ గా పిలువబడుతున్నది. ఇక్కడ నుండే మిషనరీసు, చారిటీసు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వేల కొలది అమ్మాయిలు ఇక్కడ నివసించేవారు. ఈ మదర్ హౌస్ ను నేను సందర్శించిన సమయంలో కూడా సహాయం కోసం వచ్చిన పేదలను ఈ వీడియోలో చూడొచ్చు. మదర్ తెరీసా తన సేవా కార్యక్రమాలు కలకత్తాకే పరిమితం కాకుండా మన భారతదేశంలోని రాంచీ, ఢిల్లీ, బొంబాయి, ఝాన్సీ తదితర అనేక నగరాలకు విస్తరింపజేయడంతో పాటు 5,000 మంది నన్నులతో 133 దేశాలకు సేవా కార్యక్రమాలు విస్తరింపజేశారు. మదర్ తెరీసా సేవా కార్యక్రమాలు ప్రశంసిస్తూ 1962లో పద్మశ్రీ, 1972లో జవహర్లాల్ నెహ్రూ అవార్డు, 1979లో నోబెల్ శాంతి బహుమతి, 1980లో భారతరత్న, తన జీవిత కాలంలో 700 పైగా అవార్డులు పొందిన మహోన్నత సేవా మూర్తి మదర్ తెరీసా. మన దేశం కానీ దేశమైన 6,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెసిడోనియా దేశంలో జన్మించి తన 18 ఏళ్ల వయసులోనే మన భారతదేశానికి వచ్చి పేదలు, అనాథలు, అభాగ్యులకు అండగా నిలిచి తన జీవితాన్ని వారి సేవ కోసం అంకితం చేసి 87 ఏళ్ల వయసులో 1997 సెప్టెంబర్ 5న ఈ లోకం విడిచి వెళ్లారు. ఈ మదర్ హౌస్ లోనే అంత్యక్రియలు జరిపారు. 2016లో వాటికన్ సిటీచే పునీతిగా మరణాంతరం ప్రకటించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని నిరూపించారు. లక్షలాది మంది పేదలు, అనాథల గుండెల్లో భారతరత్న మదర్ తెరీసా చిరస్థాయిగా నిలిచారు.